హలో గాయ్స్, ఈరోజు మనం ఫైనల్ ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామాలో స్టార్టింగ్ సీన్లో హీరో అయితే హీరోయిన్ని ఒక ప్లేస్కి అయితే తీసుకువస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే చనిపోయారు, ఇదే వాళ్ళ గ్రేవ్యార్డ్, దీంట్లో నాది కూడా ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇలా చెప్పి హీరో అయితే ఇక్కడ ఒక మనీ అయితే చూస్తాడనమాట. అదే బ్లడ్ స్టోన్. ఈ బ్లడ్ స్టోన్ వల్లే హీరో వాళ్ళ ఆంటీ హీరోని బ్రతికించి ఉంటారు. ఎక్కడున్నాడని చెప్పి లియాన్కి తెలిసి ఉంటుంది కదా. ఇంకా హీరోని చంపుదామని చెప్పి లియాన్కి అయితే గన్ తీసుకొని వచ్చి గన్ ఫైర్ అనేది చేస్తాడు. ఇంకా సౌండ్ విన్న హీరోయిన్ అయితే అప్పుడే పైకి లెగుస్తుంది. కానీ ఆ గన్ ఫైర్ చేసడం వల్ల బుల్లెట్ అనేది హీరోయిన్కి తగిలి అక్కడికక్కడే పడిపోతుంది. ఇదంతా చూసిన హీరోకి చాలా అంటే చాలా కోపం వచ్చి ఒక్కొక్కడి మీద తన విశ్వరూపం అనేది చూపిస్తాడు. అలా ఒక్కొక్కడిని అయితే చంపుతూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన లియాన్కి అయితే చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి అక్కడే పారిపోతాడనమాట. వాళ్ళందరినీ కొట్టేశాక హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. కానీ హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. ఇదంతా చూసిన మన హీరో అయితే చాలా బాధపడతాడనమాట. హీరోయిన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి అనుకుంటాడు. కానీ తన అయితే చాలా బాధలో మునిగిపోతూ ఉంటాడు. ఇంకా ఏం చేసేది లేక తన ఆంటీ ఎలాగైతే తన్ని బ్రతికించిందో అలానే హీరోయిన్ కూడా బ్రతికించాలని చెప్పి తనైతే నెక్ దగ్గర కరుస్తూ ఉంటాడు. ఇంకా తన దగ్గర ఉన్న బ్లడ్ స్టోన్ అనేది హీరోయిన్ దగ్గర అయితే పెడతాడనమాట. ఈ బ్లడ్ స్టోన్ కి ఎంత పవర్ ఉంటుందంటే చనిపోయిన పర్సన్ కూడా మళ్ళీ బ్రతికించే పవర్ అయితే ఈ బ్లడ్ స్టోన్ కి అయితే ఉంటుంది. ఆ బ్లడ్ స్టోన్ హీరోయిన్ కి అయితే వేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా కొన్ని రోజులకైతే బ్రతుకుతుంది అనమాట. చూడగానే ఇంకా హీరోయిన్ కి చూపు అనేది కనబడుతుంది. తనకి కళ్ళు కనబడుతున్నాయని వెంటనే హీరో దగ్గరికి అయితే వచ్చి నాకు కళ్ళు అనేవి కనబడుతున్నాయి అని చెప్పి అనగానే హీరో కూడా నాకు తెలుసు, నువ్వంతా సెట్ అయిపోయావు, అదే నాకు కావాలి అని చెప్పి అంటారు. ఇక్కడ హీరోయిన్ తన వల్లే చనిపోయిందని లియాంగ్ అయితే బాధపడి పశ్చాత్తాపంతో తన సుపీరియర్ దగ్గరికి వచ్చి లొంగిపోతాడు. అలా లొంగిపోయిన తన సుపీరియర్ అయితే వీడి మాట నమ్మడు. ఇంకా ఆ రోజు సాయంత్రమే ఇక్కడికైతే తన సెక్రటరీ వచ్చి హీరోయిన్ బ్రతికే ఉందని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే వెళ్ళి సేతునైతే కలిసి ఒకసారి హీరోతో మాట్లాడాలని చెప్పి బ్రతిమాలతాడనమాట. సేతుని తీసుకురావడానికి జిన్ హెల్ప్ అయితే తీసుకుంటాడు లియాంగ్. జిన్కి అయితే ఇంకా లియాంగ్ అంటే ఇష్టం కాబట్టి ఓకే అని చెప్పి సేతుని తీసుకొస్తుంది. ఒకసారి హీరోని నేను కలవాలి, అతనితో మాట్లాడాలి, మా ఇద్దరికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అని చెప్పి అనగానే సేతు అయితే అంటాడు, ఏంటి హీరోతోనా? అసలే వాడు నా మీద కోపంతో నన్ను ఇంట్లో నుంచి కూడా గెంటేశాడు, తను ఇప్పుడు నా మాట కూడా వినడు, ఒక మీలన్ మాటే అని లియాంగ్తో అంటాడు. ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అనగానే సేతు కూడా సరే అయితే నేను ట్రై చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేతు వాళ్ళు వెళ్ళిపోగానే హీరో అయితే అక్కడికి వచ్చి లియాంగ్ని అయితే కలుస్తాడు. నీతో చాలా పని ఉందిరా అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా లియాంగ్ని అయితే కిడ్నాప్ చేసుకొని వెళ్ళి ఒక ప్లేస్లో అయితే ఉంచుతాడనమాట. లియాంగ్ చేసిన తప్పుకి ఇదే శిక్ష అని చెప్పి హీరో అయితే అనుకుంటాడు. ఇంకా లియాంగ్ పరువు అంతా తీయాలని చెప్పి లియాంగ్ గురించి లేనిపోనివన్నీ న్యూస్ పేపర్లో అయితే రాస్తాడు. తనొక దేశద్రోహి అని చెప్పి తను సైన్యానికి సంబంధించిన వివరాలు అండ్ సమాచారం అంతా శత్రువులకి డబ్బుల కోసం అమ్మేశాడని న్యూస్ పేపర్లో రాసే న్యూస్ పేపర్ అయితే లియాంగ్కి ఇస్తాడనమాట. ఇంకా నువ్వు బయట ప్రపంచంలో తల కూడా ఎత్తుకోలేవు, నీకు చావు తక్క ఏది దిక్కు లేదు, నేను కనుక నీకు సహాయం చేస్తానే నువ్వు బయటికి రాగలవు, నువ్వు మూసుకొని ఇక్కడ ఉండడం బెటర్ అని చెప్పి ఇక్కడ వార్నింగ్ కూడా ఇస్తాడనమాట. ఇంకా లియాంగ్ అయితే చాలా బాధపడతాడు. నేను ప్రతి ఒక్కటి కోల్పోయాను, ఇప్పుడు ప్రజలెవరూ నా మాట నమ్మరు, నేను ఇప్పుడు దేశద్రోహిలాగా సృష్టించాడు వీడు అని చెప్పి బాధపడిపోతూ ఉంటాడు. ఇక్కడ లియాంగ్ ఒక అసిస్టెంట్ అయితే ఉంటాడు కదా. లియాంగ్ కనబడట్లేదని తనకైతే తెలిసి జిన్ దగ్గరికి అయితే వస్తే జిన్ అయితే ఏమైంది, నా దగ్గరికి ఎందుకు వచ్చా అని అడగగానే తనైతే చెప్తాడు, లియాంగ్ అయితే కనబడడం లేదు, మిమ్మల్ని కలిసాక అతనైతే హోటల్లోనే ఉన్నాడు, నేను తన కోసం బయట వెయిట్ చేశాను కానీ తన లేరు, బహుశా తన్ని షిన్ అయితే కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పి అనగానే సరే నేను ఒకసారి హీరోని అడుగుతాను, నిజంగా కిడ్నాప్ చేస్తే వదిలేయమని చెప్పి ఇక్కడ జిన్ అంటదన్నమాట. ఇక్కడ ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి చాలా అంటే చాలా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అక్కడ ఒక చిన్న రంధ్రం ఉండడం చూసి ఆ రంధ్రం అనేది పెట్టుకొని అక్కడి నుంచి అయితే తప్పించుకుంటాడు. అలా అక్కడి నుంచి తప్పించుకొని జిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. జిన్ అయితే అడుగుతుంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఈ దెబ్బలు ఏంటి, అసలు ఏమైంది అని అనగానే ఇక్కడ లియాంగ్ అయితే చెప్తాడనమాట, హీరో అయితే కిడ్నాప్ చేశాడు, నన్ను చాలా అంటే చాలా టార్చర్ చేశాడు, ఏదో ఒకలాగా నేను తప్పించుకొని వచ్చాను, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అనగానే ఇక్కడ జిన్ కూడా లియాంగ్ అయితే చాలా రోజులు తన ఇంటికడే ఉంచుకుంటాడనమాట. ఇంకా అందరికీ తను బయట ఊరు ఎక్కడికో వెళ్ళిందని చెప్తుంది, లియాంగ్ ఇక్కడ ఉన్నాడని తెలియకుండా. ఇంకా లియాంగ్ కూడా అలా కొన్ని రోజులు అయితే అక్కడే ఉంటాడు. అలా 2 నెలలు అయితే గడిచిపోతుంది అనమాట. లియాంగ్ అయితే అంటాడు, నాకు వచ్చిన నిందని నేను తొలగించుకోవాలంటే నేను ఒక ప్లాన్ అనేది చేశాను, ప్లీజ్ దానికోసం నువ్వు సేతుని ఇంటి వరకు పిలవగలవా, నేను సేతుతో మాట్లాడాలి అని చెప్పి బ్రతిమాలతాడు. ఇంకా జిన్ కూడా లియాంగ్ కోసం సరే అని చెప్పి సేతుని అయితే ఇంటికి పిలుస్తుంది. ఇంక ఇంటికి పిలగానే సేతు అయితే లియాంగ్ని చూసి ఫుల్ షాక్ అయిపోతాడనమాట. లియాంగ్ అయితే నిన్నతో కొంచెం మాట్లాడాలి, నాతో పాటు రా అని చెప్పి అనేసరికి ఇక్కడ సేతు అయితే నేను రాను అని చెప్పి అంటాడు. కానీ జిన్ మాత్రం ప్లీజ్ ఇదొక్క సహాయం చెయ్యొచ్చు కదా అని చెప్పి సహాయం అనేది అడుగుతుంది సేతుని, అది కూడా లిన్ గురించి. ఇంకా సేతు కూడా జిన్ అంటే చాలా ప్రేమ వల్ల ఏమీ చేయలేక లియాంగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఇంకా లియాంగ్తో ఇలా అడుగుతాడు, నీకెందుకని నేను ఫ్రీగా సహాయం
అనేది చేయాలి. నేను ఇప్పటి వరకు ఎవరికి ఫ్రీగా సహాయం కూడా చేయలేదు, నీకెందుకు చేస్తానని అనుకుంటున్నావు అని అనగానే ఇక్కడ లియాంగ్ అయితే అంటాడు, నువ్వు నాకు ఫ్రీగా ఏమీ సహాయం అనేది చేయక్కల్లా, నేను నీకు జిన్నుని అయితే ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఈ మాట వినగానే ఇక్కడ సేతుకైతే కోపం వస్తుంది. ఎలాంటి మనిషివరా నువ్వు, జిన్ని నిన్ను ఎంతలా ప్రేమిస్తుంది, అయినా జిన్నిని నాకు చెప్తాను అంటున్నావేంటి, అసలు నువ్వు జిన్నిని ప్రేమించట్లేదే, ఇంత చెత్త ఎదవలా ఉన్నావేంట్రా బాబు అని చెప్పి అరుస్తూ ఉంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ తినైతే చెప్తాడు, నాకు తెలుసు నువ్వు తన్ని ఇష్టపడుతున్నావని, తన్ని చాలామంది అప్రోచ్ అయ్యారు, కానీ ఎవరు నాకు మంచిగా నిజాయితీ పరుల్లాగా అనిపించలేదు, కానీ నువ్వు మాత్రమే నాకు నిజాయితీ పరుల్లాగా అనిపించావు, అందుకే నేను నీకు చెప్తానని చెప్పి అన్నాను, దీనికి బదులు నాకు నువ్వు ఒకే ఒక సహాయం అనేది చెయ్యాలి అని లియాంగ్ అనగానే సేతు అయితే అంటాడనమాట. నేను హీరోకి ఏ హాని చేయాలనుకోవడం లేదు, నేను హాని కలిగించే ఏ విషయము చేయను అని అనగానే, లేదు నేను హీరోకి ఏ హాని చేయను అని చెప్పి ఇక్కడ లియాంగ్ అయితే సేతుతో అంటాడు, నాకు నువ్వు చేయాల్సిన సహాయం ఏంటంటే ఒక్కసారి హీరోని నాతో మాట్లాడించు, నేను నా స్నేహితుడైన లింగ్ని అయితే బయటికి విడిపించాలనుకుంటున్నా, నా గురించి నిందలనేవి పడడం వల్ల తన్ని జైల్లో పెట్టాడు, నన్ను నమ్ముకునే ఉన్నాడు కదా, నేను హీరోనైతే తీసుకొచ్చి అక్కడ ఒక లెటర్ అనేది రాయించి నా తప్పేమీ లేదని చెప్పి నేను నా సుపీరియర్కి అయితే చెప్తాను, అలా సుపీరియర్ దగ్గర నుంచి నా స్నేహితుడిని అయితే విడిపించుకొచ్చేస్తాను, నేను ఏ మాత్రము హీరోకి హాని చేయను, నీకు మాట అనేది ఇస్తున్నాను అని చెప్పి ఇక్కడ లియాంగ్ అయితే అంటాడనమాట. సేతుతో ఇంకా సేతు కూడా సరే అని చెప్పి వెంటనే ఈ విషయం అయితే చెప్తాడనమాట. ఇలా ఇక్కడ లియాంగ్ అయితే నాతో అన్నాడు, నువ్వు తనకి సహాయం చేయాలనుకుంటున్నావా, ఒకసారి నువ్వు ఆలోచించవచ్చు కదా, దీనివల్ల నాకు జిన్ను కూడా దక్కుతుంది, ప్లీజ్ అని చెప్పి హీరోని బ్రతిమాలేసరికి హీరో అయితే నీ ప్రేమ కోసం అని చెప్పి నేను బలైపోవాలంటావా, అయినా ఆ పిల్ల లియాంగ్ని ప్రేమిస్తుంది కదా, నిన్ను కాదు, ఆ విషయం నీకు కూడా తెలుసు, లియాంగ్ కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అనగాని, లేదు లేదు నువ్వు తప్పుగా అనుకుంటున్నావన్నయ్య, లియాంగ్ అయితే ఆ అమ్మాయిని ప్రేమించట్లేదు, ఈ విషయం జిన్నుకు కూడా తెలుసు, లియాంగ్ అయితే తన్ని నా చేతికి చెప్పాలనుకుంటున్నాడు, ప్లీజ్ అనియా నా ప్రేమ కోసం చేయి అని చెప్పి అనగానే, అసలు నీకు ఈ విషయం తెలుసా లేదా, ఇలా జరిగినట్టు మూలంగ్ తెలిసిందంటే మూహలంగా అయితే మనల్ని చంపేస్తుంది, అది అసలే మంచిది కాదు, తన గురించి నీకు ఏమీ తెలియదు అని చెప్పి అంటాడనమాట. అడిగి సేతు ఏమీ మాట్లాడలేడు. ఇక్కడ లియాంగ్ దగ్గరికి అయితే తన సుపీరియర్ వచ్చి, ఏం చేస్తున్నావు అసలు నీకు బుద్ధి ఉందా, నీకన్నా నాకు మూలంగే బాగా బెటర్ అనిపిస్తుంది, తన ఒక రింగ్తో ఎవరినైనా కంట్రోల్ చేయగలదు, ఆఖరికి హీరోను కూడా అనగానే, అసలు ఈ హత్యలకి హీరోకి ఏ సంబంధం లేదు, ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు, దానికి కారణం ఎవరో కాదు మూహలాంగే, మూహలాంగ్ చాలా డేంజర్, ఆమెని మనం చంపాలి, ప్లీజ్ నేను హీరో దగ్గర నుంచి ఇక్కడ లెటర్ అనేది తీసుకువస్తాను, నేను ఏ తప్పు చేయలేదని, మీరు నా స్నేహితుడిని విడిపించేయండి, తను నమ్ముకొని ఉన్నాడు కదా సుపీరియర్ అని చెప్పి అనేసరికి ఇంకా సుపీరియర్ కూడా సరే నువ్వు ఏ ప్లాన్ అయితే చేసావో ఆ ప్లాన్ ప్రకారమే చేయి, నేనైతే నువ్వు ఆ ప్లాన్ ప్రకారం చేసుకుని సక్సెస్ అయితే నీ స్నేహితుడిని విడిచేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా లియాంగ్ కూడా సరే అయితే మీరు ఆ మాట మీదే ఉండండి, నేను అంతా ప్లాన్ ప్రకారమే చేస్తానంటాడు. విన్ అయితే అంటది, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా అని చెప్పి అనగానే ఇక్కడ లియాంగ్ అయితే అంటాడు, అవును అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, అంతా ఒకసారి సరైపోయాక నీ పెళ్ళికి నేను ఇవ్వాలనుకున్న డౌరీ కూడా రెడీ చేసి పెడతాను, నేను కష్టపడి నిన్ను అత్తగారింటికి పంపిస్తాను అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ జిన్ అయితే అంటది, నువ్వేమి నాకు ఏమి చెయ్యక్కర్లేదు, అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటా, ముఖ్యంగా నువ్వు సేతుకి నన్ను అప్పచెప్పాలనుకుంటున్నావు, నాకు తనంటే ఇష్టం కూడా లేదు అని చెప్పి అంటది. ఎందుకు ఇష్టం లేదు, మంచిదే కదా అనగానే ఇంకా తను ఫోర్స్గా కిస్ చేస్తుందన్నమాట. ఇంకా అలా ఫోర్స్గా కిస్ చేయడం వల్ల లియాంగ్ కూడా ఇంకేమీ చేయలేడు, ఇంకా తను కూడా కంట్రోల్లో లేకుండా ఇద్దరు అయితే అలా ఇంటిమేట్ అయితే అవుతారన్నమాట. అలా ఇంటిమేట్ అనేది అయ్యాక ఇక్కడైతే జిన్ అడుగుతుంది, ఇంకా నీకు నేను అవసరం అనేది లేదంటావా అని చెప్పి ఆ మాటకి ఇక్కడ తినైతే అంటాడనమాట, లేదు నాకు నా ఫ్యూచర్ అనేది కోల్పోయాను, నాతో నువ్వు ఉంటే నీ ఫ్యూచర్ కూడా నీకుండదు, ముఖ్యంగా నా మీద పడిన నింద అనేది నేను తొలగించుకోవాలి, నేనంతా ఒక ప్లాన్ అయితే చేశాను అంటే దీని అర్థం ఏంటి, నీకు నా అవసరం లేదనే కదా, నాతో ఏమాత్రం సంబంధం ఉంచుకోవాలని చెప్పి అనుకోవడం లేదు కదా నువ్వు అని చెప్పి ఇక్కడ బాధగా అడిగేసరికి ఇక్కడ లియాంగ్ అంటాడు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ నాకెప్పుడు నా మీద నమ్మకం అనేది ఉండేది కాదు, ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందని, రేపన్న రోజు నన్ను ఎవరైనా చంపేయచ్చు, నా కోసం వెయిట్ చేస్తావా అని అడిగేసరికి ఈసారి నేను నమ్ముతున్నాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇక్కడ జిన్ అయితే అంటది. ఇంకా జిన్ అయితే అలా చెప్పేసరికి తనైతే ఆలోచనలో పడిపోతాడు. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం చేయాలి, మొదటి స్టెప్ ఏంటంటే హీరోనైతే నేను అరెస్ట్ చేసినట్టు తీసుకువెళ్ళాలి, అక్కడ తనతో కన్ఫెషన్ లెటర్ అనేది రాయించుకోవాలి, ఆ కన్ఫెషన్ లెటర్ అనేది తీసుకువెళ్ళి నా సుపీరియర్కి అయితే ఇవ్వాలి, నా సుపీరియర్ దాన్ని అప్రూవల్ చేశాక నేనైతే నా స్నేహితుడిని విడిపించాలి, అలా హీరోకి ఏ ప్రమాదం జరగకుండా హీరోని కూడా అక్కడి నుంచి పంపాలి, అలా ఎవరికి అనుమానం రాకుండా నా మిత్రుడిని అయితే విడిపించాక నా మిత్రుడిని అయితే సేతుని చంపేమని చెప్పాలి, అలా థర్డ్ ప్లాన్ ప్రకారం నేను సేతుని అయితే చంపేసి జిన్నుని అయితే హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, అలా సేతు చావుకి నాకు ఏ సంబంధం లేదని హీరోని నిరూపించాలి, ఇదే నా ప్లాన్ అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. తన ప్లాన్ ఇదంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అనేది చేయాలని చెప్పి లియాంగ్ అయితే ఇక్కడ సేతు అయితే హీరోతో అంటాడనమాట, నువ్వు
నువ్వు లియాంగ్ ప్లాన్కి ఒప్పుకోవచ్చు కదా, తన ఫ్యూచర్ బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది, నాకైతే ఇప్పుడు కాబోయే పెళ్ళం కూడా దొరకబోతుంది, ప్లీజ్ అన్నయ్య అని బ్రతిమాలేసరికి ఇంకా హీరో కూడా సరే నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఒప్పుకోవడానికి మూడు కారణాలు అయితే ఉన్నాయి. ఆ 3 కారణాలు నీకైతే చెప్తాను. నువ్వైతే జిన్తో హ్యాపీగా ఉంటానని చెప్పి అంటున్నావు, నీ కోసం అని చెప్పి నేను ఇక్కడైతే ఒప్పుకుంటున్నా, మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే నేను ఎంత దూరం అయితే అంత దూరం మిలాంగ్ని తీసుకొని చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చెప్పి అనుకుంటున్నా, మేమిద్దరం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇంకోటిది ఏంటంటే మూలాంగ్ని అయితే నేను చంపాలని చెప్పి కూడా అనుకుంటున్నా, ఆమె వల్ల ఎప్పటికైనా మన ప్రమాదం, అందుకే ఈ మూడిట్లకి నేను ఒప్పుకున్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను వేరే పని మీద బయటకైతే వెళ్తున్నాను, నువ్వైతే కంగారు పడమాకు, నేనే తిరిగి అయితే వస్తాను, సరేనా, నువ్వెవరిని హింసించమాకు అండ్ ఎవరిని గాయపరచుకు అని చెప్పి అంటాడనమాట. అక్కడ లియాంగ్ ప్లాన్ ప్రకారం అంతా అయితే జరుగుతుంది అనమాట. అక్కడ సేతు అండ్ హీరో ఇద్దరు అయితే జైల్లో అయితే ఉంటారు. సేతు అయితే అంతా ఓకే కదన్నయ్య అని అడిగేసరికి నీకోసమే ఇదంతా చేస్తున్నా అని చెప్పి అంటాడనమాట. ఇంకా లియాంగ్ వచ్చి ప్లీజ్ నాకు కన్ఫెషన్ లెటర్ అనేది రాయండి, నన్ను నిర్దోషి కింద నిరూపించండి అని హీరోని అయితే బ్రతిమాలేసరికి ఇంకా హీరో కూడా సరే అని చెప్పి ఇక్కడ కన్ఫెషన్ లెటర్ అనేది రాస్తాడు. తప్పంతా హీరోదే, కావాలనే చేశాను, ఇక్కడ లియాంగ్ తప్పు ఏమీ లేదు, తను దేశద్రోహి అయితే కాదు అని చెప్పి రాస్తాడనమాట. ఇంకా వెంటనే తీసుకువెళ్ళి తన సుపీరియర్కి అయితే చూపించి తన స్నేహితుడిని అయితే విడిపించమని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇంకా తన సుపీరియర్ కూడా సరే అని చెప్పి అంటాడు. యాక్చువల్గా తన సుపీరియర్ ప్లాన్ అయితే వేరుగా ఉంటుంది, ఆ విషయం లియాంగ్ అయితే తెలియదు. ఇంకా వెంటనే తన స్నేహితుడిని అయితే విడిపించేస్తాడు. నీతో ఒక పని ఉంది, నీకు ఒక ప్లాన్ అనేది చెప్తాను అని చెప్పి తన స్నేహితుడిని అయితే తీసుకువెళ్ళి ఇలా సేతుని అయితే చంపాలి నువ్వు అని చెప్పి అంటాడు. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ఇక్కడ హీరోయిన్ అయితే దూరం నుంచి చూస్తూ ఉంటుంది, కానీ హీరోయిన్కి ఏమీ వినబడవన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరోని వీడే కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పి లియాంగ్ని ఫాలో చేయాలని చెప్పి అనుకుంటుంది. లియాంగ్ ఎక్కడికైతే వెళ్తాడో అక్కడికైతే హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సుపీరియర్ అయితే చూపిస్తారు. సుపీరియర్ అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చి గన్ షూటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి ములం కూడా వస్తుంది అనమాట. చాలామంది అమాయకమైన ప్రజలు అయితే చనిపోతున్నారు అండ్ కొందరు అయితే మిస్ అవుతున్నారు కూడా, వాళ్ళ గురించి మీకు ఆలోచనే లేదా అని చెప్పి అనగానే ఇక్కడ సుపీరియర్ అయితే అంటాడు, ఇదంతటికి కారణం ఎవరో నాకైతే తెలిసిపోయింది, దీనికి కారణం హీరో అయితే కాదు, దీనికి కారణమైన చంపాలని నేను ప్లాన్ అయితే వేశానని చెప్పి అనగానే ములాంగ్ అయితే ఇక్కడ అందరినీ అయితే ఆర్డర్ చేస్తారన్నమాట. ఇక్కడ సుపీరియర్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ములాంగ్ అయితే తన వైపు తిప్పేసుకుంటుంది ఇల్యూజన్ పవర్తో. అలా సుపీరియర్ని అయితే షూట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ములాంగ్కి ముందు చూపు అనేది ఎక్కువ ఉండడం వల్ల సుపీరియర్ తన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు అనేది అర్థమైపోతుంది. అలా సుపీరియర్ చనిపోతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే లియాంగ్ అయితే వెళ్తుంది అనమాట. హీరో ఎక్కడ ఉన్నాడో చెప్పు లేకపోతే చంపేస్తా అని అనగానే లియాంగ్ కూడా ఏమీ చేసేది లేక నువ్వు అలా చేయకు, నేనంతా హీరోకి మంచి చేయాలని అనుకుంటున్నా, సరే పద నువ్వు నమ్మవు కదా అని చెప్పి హీరో దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అయినా వీడిని ఎందుకు నమ్మారు మీరు అనగానే ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు, ఇక్కడికి ములాంగ్ అయితే వస్తుంది, మేము వెళ్ళిపోండి అనగానే ఏంటి ములాంగా అంటే నీకు అర్థం అవ్వట్లేదా చెవుటోడా, ములాంగ్ వస్తుందంటే కదా విడిపించు హీరోని అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఇంకా ఇక్కడ లియాంగ్ కూడా సరే అంటాడు. ఇక్కడ ములాంగ్ అయితే తన సైనికులందరినీ తీసుకొని అయితే వస్తుంది. సైనికుల్ని ఆర్మీ వాళ్ళని తీసుకొని అక్కడంతా ఆక్రమించేలాగా చేస్తుందన్నమాట. ఇంకా వాళ్ళకి ఫైర్ ఆర్డర్స్ కూడా ఇస్తుంది, అక్కడ నిప్పుతో ఫైర్ చేయమని. వీళ్ళందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఈ ప్రయత్నించే ప్రాసెస్లో ఇక్కడ సైనికులు అయితే వీళ్ళని ఎత్తుక్కుంటూ అదే దారిలో వస్తూ ఉంటారు. ఇక్కడ ఫైర్తో అయితే ఫైర్ చేస్తారన్నమాట ములాంగ్ చెప్పినట్టు. అంటే హీరోకి ఫైర్ అంటే చాలా భయం కాబట్టి అలాగైతే ఫైర్ చేస్తూ ఉంటారు. ఇంక ఇలా ఫైరింగ్ ప్రాసెస్లో అక్కడికైతే సేతు వెళ్ళిపోతుంటే హీరో అయితే సేతుని కాపాడాలని చెప్పి వెనక్కి అయితే లాగుతాడు. అలా సేతుకైతే చాలా మట్టికి బ్లడ్ అనేది కోల్పోతాడనమాట. అక్కడ చాలా మట్టికి బ్లడ్ కోల్పోవడం వల్ల హీరో అయితే సేతుని కాపాడాలని అనుకుంటాడు. హీరో కూడా చాలా గాయాలనేవి అగుతాయి కానీ హీరో అయితే పట్టించుకోడు. సేతు అయితే అంటాడు, నేను అసలు నడవలేను, నాకు ఓపిక కూడా లేదు, చాలా బ్లడ్ అనేది కోల్పోయాను అని చెప్పి అనేసరికి లియాంగ్ అయితే అంటాడు, వాడిని నువ్వు ఎత్తుకొని తీసుకువెళ్ళు అని చెప్పి ఇంకా సైలెంట్గా అయితే వాడిని చంపేయని కూడా సైకిల్ చేస్తాడనమాట. ఇంకా తన అసిస్టెంట్ అండ్ ఫ్రెండ్ కూడా సరే అయితే నేను అలానే చేస్తాను అని చెప్పి లింగ్ అయితే అంటాడు. ఇంకా సేతునైతే ఎత్తుకుంటాడనమాట. ఏమీ పర్లేదు నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా తను అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ హీరోయిన్ కూడా వెళ్తూ ఉండేసరికి సేతుని చంపాలని చెప్పి అనుకుంటాడనమాట లియాంగ్ చెప్పినట్టు. ఇంకా సేతుని చంపడానికి గన్ అయితే తీస్తూ ఉంటాడు సైలెంట్గా. కానీ సేతు అయితే ఇది పసిగట్టేసి వెంటనే అయితే తప్పించుకుంటాడు. అలా బుల్లెట్ అనేది తప్పుకుంటుంది. ఇంకా వెంటనే తనకైతే అర్థమైపోతుంది, ఎందుకురా నువ్వు చంపాలని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడు. ఏంటి
నువ్వు మామూలుగానే ఉన్నావా? నువ్వు మనిషివి కదా! నువ్వు కూడా హీరోలాగేనా అని చెప్పి అనేసరికి, నేను వాడి తమ్ముడిరా. నేను నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించలా. కానీ నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు. అలాంటి వాడిని నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అని చెప్పి తన బ్లడ్ అంతా తాగేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి లియాంగ్ అయితే వస్తాడు. లియాంగ్ అయితే అక్కడ చూసి షాక్ అవుతాడు. యాక్చువల్గా అక్కడ తన డెడ్ బాడీ అయితే ఉంటుంది. ఇంకా తన్ని పట్టుకొని ఏడుస్తాడు, ఎలా చనిపోయాడు వీడు అని చెప్పి. అలా అనేసరికి ఇంకా అక్కడే హీరో కూడా వస్తాడనమాట. ఇంకా హీరోతో అయితే చెప్తాడు, అన్నయ్య నన్ను ఏం చేయమంటావు? నేను వాడిని ముట్టుకోవాలని కూడా అనుకోలేదు. నేను నువ్వు చెప్పిన ప్రిన్సిపల్స్ అండ్ పద్ధతులు బట్టే ఉన్నా. కానీ వాడు మాత్రం నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఇంకా నేనేం చేసేది లేక వాడి రక్తం అయితే తాగేశాను అని చెప్పి అంటాడనమాట. ఈ మాట విన్న లియాంగ్ అయితే, అసలు ఇక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా లేరా? అందరూ ఏంట్రా ఇక్కడ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు? మిలాన్ నువ్వేనా మనిషివేనా కాదా? చెప్పు మిలాన్ అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. హీరోయిన్ అయితే చెప్పేస్తుంది, నేను కూడా మనిషినైతే కాదు, నేను కూడా వీళ్ళు ఒకదాన్ని అని చెప్పి. ఇంకా వెంటనే ఇక్కడ లియాంగ్ అయితే ఫుల్గా షాక్ అయిపోతాడు. ఏంటి హీరోయిన్ కూడా మనిషి కాదా అని చెప్పి. ఇక్కడ ఆర్మీ వాళ్ళైతే అందరూ అంటారన్నమాట, ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళని చంపేయండి. లియాంగ్ అని లేదు, ఎవడు లేడు, అందరూ చావాలి. వాళ్ళెవరు మంచి వాళ్ళు కాదు అండ్ వాళ్ళు మనుషులు కూడా కాదు. దానివల్ల ఇన్నోసెంట్ పీపుల్స్ చనిపోతున్నారని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ సేతు అయితే తన పవర్ అంతా యూజ్ చేసి ఒక్కొక్కరిని చితక బాధేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ గన్స్ అనేవి కూడా తీసుకువస్తాడనమాట. వాళ్ళకి ఎవరికైనా రక్షణగా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఒక్కొక్కరిని చితక బాధేసి అక్కడి నుంచి గన్స్ కలెక్ట్ చేస్తాడు. ఇంకా హీరో అయితే చెప్తాడు, నువ్వు సేతు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అంతా నేను చూసుకుంటాను. వాళ్ళకి కావాల్సింది నేను, మీరిద్దరు మనుషులని చెప్పి తన అయితే అనుకుంటుంది. సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి వాళ్ళనైతే అక్కడి నుంచి పంపించేస్తాడు. హీరోయిన్కి ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ సేతు కూడా హీరోయిన్ని తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా ఇలా అయితే అడుగుతాడు, హే లియాంగ్ నువ్వెందుకనరా వెళ్ళలేదు, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అనగానే ఇక్కడ లియాంగ్ అయితే అంటాడు, లేదు నేను వెళ్ళలేను. నేను ములాంగ్కి ఇప్పటి వరకు చాలా అంటే చాలా సహాయం చేశాను. నేను చేసిన అన్ని తప్పుడు పనులని నాకు తెలుసు, కానీ నేను చాలా చేశాను. కానీ అలా చేయడం వల్ల నాకు నచ్చిన వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని కోల్పోయాను. నన్ను నమ్ముకుని ఉన్న నా స్నేహితుడిని నేను కోల్పోయాను. ఇప్పుడైనా నీ వైపు నేను యుద్ధం అనేది చేస్తాను. చచ్చినా పర్లేదు, నీ వైపే చచ్చిపోతాను తప్ప నేను అన్యాయం వైపు చావాలని చెప్పి అనుకోవడం లేదు. దా కలిసి యుద్ధం చేద్దాం అని చెప్పి ఇక్కడ లియాంగ్ అయితే హీరోతో అంటాడనమాట. ఇంకా హీరో కూడా సరే అయితే ఇప్పటికైనా మారావు అని చెప్పి లియాంగ్తో అయితే అంటాడు. ఇంకా అలా ఒక్కొక్కరిని చంపడానికి అయితే ప్రయత్నిస్తాడనమాట. తనకి ఓపిక లేకపోయినా లియాంగ్ అయితే చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా హీరో కూడా ఒక్కొక్కరిని కాల్చుతాడు. అలా చాలా మంది సైనికులు రావడం వల్ల హీరో అప్పటికి బ్లడ్ అనేది కోల్పోతాడనమాట. ఇంకా అలా బ్లడ్ అనేది కోల్పోవడం వల్ల పడిపోతాడు. ఇక్కడ లియాంగ్ అయితే చాలా బుల్లెట్స్ అనేవి తగులుతాయి. తను కూడా అక్కడికక్కడే స్పృహ తప్పి అయితే పడిపోతాడనమాట. హీరో కూడా స్పృహ తప్పి పడిపోయాడని తెలుసుకున్న ములాంగ్ అయితే అక్కడికైతే వస్తుంది. తన సైనికులను అయితే వాడిని వీడ్చుకొని రండి అని చెప్పి ఆదేశాలు కూడా ఇస్తుంది. ఇంకా సైనికులు కూడా ఇంకా హీరోని అయితే ఈడ్చుకుంటూ వెళ్తారన్నమాట. ఇంకా హీరో దొరకడంతో అక్కడి నుంచి తనైతే ప్రశాంతంగా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మన హీరోయిన్ మాత్రం లేదు. నేను హీరోని అలా వదిలేసి అయితే రాను, చావైనా బ్రతికైనా తనతోనే అనుకున్నా, నేను తన కాపాడడానికి వెళ్తాను అని చెప్పి ఇక్కడ సేతుతో అంటది. ఇంకా సేతు కూడా ఏమి చేయలేక హీరోయిన్ వెనకాలే వస్తానని చెప్పి అయితే అంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఒక్కొక్కడిని తన పవర్స్తో అయితే చంపేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ పవర్స్ చూసిన ములాంగ్ అయితే తిన కూడా మంచి కాదని అయితే అర్థమవుతుంది. ఇంకా హీరోయిన్ని ఫైర్తో అయితే కాల్చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా అలా గన్ తీసేసరికి హీరోకి అయితే స్పృహ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఎలాగైనా హీరోయిన్ని కాపాడాలని చెప్పి రివర్స్లో ఫైర్ అనేది ములాంగ్ మీదే ఇసురుతాడనమాట. అలా ఇసరడం వల్ల ములాంగ్ ముఖం అయితే సకానికి సగం కాలిపోతుంది. ఇంకా హీరో అయితే అక్కడికక్కడే స్పృహ తప్ప అయితే పడిపోతాడు. ఇంకా అలా స్పృహ తప్పి పడిపోయిన మన హీరోని అయితే వెంటనే తీసుకువెళ్తారనమాట. అలా ఒక నెల వరకు హీరో అయితే లెగడు, అలా గాయాలతోనే ఉంటాడు. అలా నెల అనేది గడిచిపోతుంది. హీరోకు కూడా స్పృహ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట కొంచెం కొంచెంగా. ఇంకా హీరో అయితే నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాడు. హీరోని జాగ్రత్తగా హీరోయిన్ అయితే చూసుకుంటూ నార్మల్ లైఫ్లోకి అయితే తీసుకువస్తుంది. ఇక్కడ జిన్నికి తెలియకుండా తన మావయ్య అయితే దొంగచాటుగా ఆస్తి అంతా రాయించేసుకుంటాడనమాట తన పేరు మీద. ఇంకా జిన్నని అయితే బయటికి పొమ్మంటాడు, లేకపోతే మెడబెట్టుకొని గెంటేస్తానంటాడు. ఇంకా జిన్ కూడా తన బట్టలు అనేవి సదురుకొని అయితే బయటికి అనేది వచ్చేస్తుంది. తనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అన్నమాట. ఇక్కడ లియాంగ్ సమాచారం కూడా జిన్కి తెలియదు. ఏంటో అనేది తన పరిస్థితి అర్థం కాకపోయేసరికి అక్కడికైతే సేతు వస్తాడు. నీకు ఇల్లు లేకపోతేనే నా ఇల్లు ఉంది కదా, నా ఇల్లు నీ ఇల్లు అవ్వదా చెప్పు, నేను నీకు స్నేహితుడినే కదా, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా చోటికి వచ్చే అని చెప్పి అంటాడనమాట. కూడా ఇంకా సేతు వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక్కడ సేతు వాళ్ళ ఇంటికి వెళ్తుంది కానీ లియాంగ్ గురించి ఆలోచిస్తుంది. ఇంకా సేతు అయితే ఏమైనా తీసుకువద్దామని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ టైంలోనే తన గదిలోకి వెళ్ళి బట్టలు అనేవి తీసుకోవాలనుకునేసరికి అక్కడ వేరే రూమ్ ఏదో ఉండడం అనేది గమనిస్తుంది అనమాట. ఏంటి ఆ రూమ్ అని చెప్పి తనైతే లోపలికి వెళ్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే అక్కడైతే చూసి అన్ని షాక్ అవుతుంది అనమాట. అలా బెడ్ మీద చూసేసరికి అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అయితే ఉంటుంది అనమాట. తిన అసలు ఏంటి, తిన డాక్టరే కదా, ఏంటి ఇవన్నీ అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ ఉండడం మంచిది కదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సేతు అయితే ఇంత నెత్తుక్కుంటూ వస్తాడనమాట జిన్ కోసం.
ఇంకప్పుడే ఆ డోర్స్ అనేవి ఓపెన్ చేసి ఉండడంతో తనకైతే నిజం అనేది తెలిసిపోయింది. నేను దాయాలని చెప్పి అనుకున్నాను, కానీ అయితే కనిపెట్టేసింది. సరేలే, మేడం ఎక్కడుందో ఇప్పుడు నా పవర్తోనే వెతకాలి అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. ఇంకా జిన్ అయితే దొరికేస్తుందన్నమాట. ఏంటి ఇక్కడ ఉన్నావు? ఇంత రాత్రిపూట ఆడవాళ్ళు బయటికి తిరగచ్చా? పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనేసరికి జిన్ అయితే భయమేసి పరిగెడుతూ ఉంటారన్నమాట. ప్లీజ్ నా దగ్గరికి రాకు, నాకు భయం అనేది వేస్తుంది అని చెప్పి జిన్ ఎంతలా పరిగెడుతున్న తన పవర్తో వితిన్ సెకండ్స్లో అయితే వచ్చేస్తూ ఉంటాడనమాట సేతు అయితే. ఇంకలా సేతు అయితే వచ్చేసి, ఎందుకంతలా పరిగెడుతున్నావు? పరిగెట్టద్దని నీకు చెప్పానా లేదా? అయినా చూడు, నువ్వు పరిగెట్టడం వల్ల నీ కాళ్ళు అనేవి కందిపోతున్నాయి. ఈ కందిపోతే బాధపడాల్సింది ఎవరు? నేనే కదా. ఇంటికి వచ్చి నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇక్కడ జిన్ అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా జిన్ అయితే భోజనం చేయి, అలా మానం చేయి మాకు, సరేనా అని చెప్పి అనేసరికి ఇక్కడ జిన్ అయితే అనుకుంటుంది, లియాంగ్ గురించి తినకు తెలుసు అనుకుంటా, నేను వీడిని షెడ్యూల్స్ అనేది చేసి వెంటనే లియాంగ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటుంది. సేతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను మనసుపూర్తిగా ఇష్టపడే అమ్మాయికి నా నిజ స్వరూపం తెలిసిపోయింది, అయినా సరే చూసావా నాతో ఉంది, అది చాలు నాకు అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇక్కడ లియాంగ్ని షెడ్యూల్స్ అనేది చేసి కత్తెట్టుకుని బెదిరిస్తుంది. నువ్వే కదా లియాంగ్ని చంపేశావు, నిజం చెప్పు, లేకపోతే నువ్వు నా చేతుల్లో చేస్తావు అని చెప్పి అనేసరికి, నిజంగా నన్ను చంపాలనుకుంటున్నావా? అయినా నువ్వు నా మాట అసలు నమ్మవా ఏంటి? నేను నీకు నిజమే చెప్పాను, వాడు ఎక్కడున్నాడో ఏంటో కూడా నాకు తెలియదు అనగానే జిన్ అయితే ముఖం మీద గీరేస్తుందన్నమాట. అయినా ముఖం మీద ఒక గీత కూడా ఉండదు. అంటే నువ్వు చావలేవా అని అడుగుతుంది. నేను చావలేను, కానీ నిన్ను భయపెట్టకూడదని ఇప్పటి వరకు ఒక విషయం అయితే దాచాను, అది కూడా లియాంగ్ గురించి, కానీ ఇప్పుడు చెప్పాలి. వాడు చనిపోయాడు. చాలా కాల్పులు అనేవి జరిగినాయి, తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. బ్రతుకుంటాడని నేను అనుకోవడం లేదు అని చెప్పగానే ఇక్కడ జిన్ అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఆ మాటను కూడా జిన్ అయితే తీసుకోలేకపోతుంది. లేదు, ఇలా గవ్వదని చెప్పి మనకి ములాన్ అయితే చూపిస్తారు. ములాన్ అయితే ముఖం అనేది కాలిపోతుంది అనమాట. ఇంకా సగం ముఖం కాలిపోవడం వల్ల తనైతే మాస్క్ అనేది పెట్టుకొని హీరోని ఎలాగైనా చంపాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా తనైతే బ్లడ్ స్టోన్ కూడా తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ జిన్ అయితే నెక్స్ట్ డే అయితే మిలిటరీ ఆయన దగ్గరికి వచ్చి, ఇక్కడ లియాంగ్ కనబడట్లేదు, లియాంగ్ కూడా అక్కడ ఉన్న యుద్ధంలో పాల్గొన్నాడు కదా, అసలు తనకి ఏమైంది అని చెప్పి అడిగేసరికి ఇక్కడ ఆర్మీ మేజర్ అయితే చెప్తాడనమాట, నిజమే లియాంగ్ కూడా ఆ యుద్ధంలో ఉన్నాడు, కానీ మేము అక్కడ అంతా బాంబ్ బ్లాస్ట్ చేసాం, తర్వాత మేము బాడీస్ కోసం కూడా సెర్చ్ చేసాం, కానీ అక్కడ మాకు లియాంగ్ బాడీ అయితే దొరకలేదు అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న జిన్ అయితే బయటకు అనేది వచ్చేస్తుంది. బాడీ కూడా దొరకలేదా అని చెప్పి ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది అనమాట. అలా తను కుమ్ములిపోయి బాధపడుతుండేసరికి అక్కడికి సేతు అయితే వస్తాడు. ఎందుకలా ఏడుస్తున్నావు? పద, నేను ఇంటికి తీసుకువెళ్తాను, నాతో పాటురా, నీకు అన్నీ ఇస్తాను, కోల్పోయినాయి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే అక్కడ జిన్ చెప్తుంది, లియాంగ్ డెడ్ బాడీ కూడా అక్కడ దొరకలేదంట, దాని అర్థం లియాంగ్ ఇంకా బ్రతికే ఉన్నాడని కదా, బ్రతికుంటే ఎక్కడున్నట్టు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ మాటకి ఇక్కడ సేతుకి ఆన్సర్ అయితే తెలియదు, అలా షాక్ అవుతూ ఉంటాడన్నమాట. ఈ విషయం తెలిసి ఇక్కడ నిజంగానే చెప్పినట్టు బాడీ అయితే దొరకదు, కానీ ఇక్కడ లియాంగ్ నిజంగా బ్రతికి ఉంటాడు, అది కూడా ములాంగ్ దగ్గర మాట. ములాంగ్ అయితే తన్ని కాపాడి ఉంటుంది. తనైతే ఒక బోన్లు అనేది వేసి తనకి ట్రీట్మెంట్ కూడా చేపిస్తుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా హీరోని పట్టుకోవాలని చెప్పి తనైతే అనుకుంటుంది అన్నమాట. ఇక్కడ జిన్ వాళ్ళ మావయ్య ఇక్కడ జిన్ని అయితే మోసం చేసి ఆస్తి రాయిపించుకుంటాడు కదా, ఇంకా మళ్ళీ జిన్ ఆస్తి అంతా జిన్నికి అయితే తిరిగి అనేది ఇచ్చేస్తారన్నమాట. ఇంకా ఆస్తి అంతా జిన్ పేరు మీదకి అయితే వచ్చేస్తుంది. ఇదంతా యాక్చువల్గా చేసింది సేతునే. సేతు అయితే అతనికి వార్నింగ్ అనేది ఇచ్చి జిన్నికి సంబంధించినవన్నీ జిన్నికి అయితే రిటర్న్ వచ్చేలాగా చేస్తాడు. అతను సేతుకి భయపడి అన్నీ అయితే జిన్నికి అయితే ఇచ్చేస్తాడనమాట. జిన్ని కూడా గౌరవిస్తాడు. ఇంకా అలా సేతుకి అయితే లొంగపడిపోయి ఉంటాడనమాట. ఇక్కడ సేతు అండ్ జిన్, హీరోయిన్, హీరో అందరూ అయితే ఒక కుటుంబం లాగా కలిసిపోతారు. అందరూ కలిసి న్యూ ఇయర్ అనేది చేసుకుని డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని హాయిగా న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అలా వీళ్ళందరూ ఒక కుటుంబం లాగా కలిసి ఉంటారు. హీరోయిన్ అయితే చెప్తుంది, జీవితాంతం నేను మీతోనే ఉండొచ్చు కదా, మనకి చావే ఉండదు కదా, నేను ఇంకా మీతోనే ఉండొచ్చు అని చెప్పి హీరోని అయితే హక్ చేసుకునేసరికి హీరో అయితే చెప్తాడనమాట, నువ్వు నాతోనే ఉండొచ్చు, నువ్వే నా బలహీనతవి అండ్ నువ్వే నా ధైర్యానివి, నేను నీతోనే ఉండగలను అని చెప్పి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. ఇక్కడ నెక్స్ట్ డే ములాంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ అయితే బంధించాలనుకుంటుంది. ఇంకా తన రింగ్తో హీరోయిన్ అయితే బంధించి అక్కడి నుంచి అయితే తీసుకొని కిడ్నాప్ చేస్తుంది అనమాట. ఇంకా ఇలా హీరోయిన్ని కిడ్నాప్ చేసినట్టు హీరోకి అయితే తెలుస్తుంది. ఇంకా వెంటనే సేతు దగ్గరికి అయితే వచ్చి హీరోయిన్ని ములాంగ్ అయితే తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు ములాంగ్ ఎక్కడుందో కూడా మాకు సమాచారం అనేది వచ్చింది అండ్ ములాంగ్ గురించి కొన్ని విషయాలు కూడా తెలిసినాయి, ఒకసారి ఇవనేవి చూడు అని చెప్పి ఇక్కడ సేతుకి అయితే ఇస్తాడు. సేతు అయితే అవన్నీ చదువుతాడనమాట. ములాంగ్ ఫ్యామిలీ దగ్గర ఒక రింగ్ అయితే ఉంటుంది. ఆ రింగ్ అనేది ఎవరినైనా ఇల్యూజన్లోకి వేసి బంధించేయగలదు అండ్ ములాంగ్ ఫ్యామిలీకి ఒక శాపం కూడా ఉంది, ఎవరైనా 30 సంవత్సరాలకు మించి ఎక్కువగా బ్రతకలేరు.
వాళ్ళైతే బ్రతకాలని చెప్పి అనుకుంటే దానికి సహాయంగా బ్లడ్ స్టోన్ అనేది కావాలి అని చెప్పి అన్నీ రాసి ఉంటుందన్నమాట. ఇంకా దాంట్లోనే హీరో వాళ్ళ ఆంటీ గురించి కూడా ఉంటుంది అండ్ సేతు వాళ్ళ అమ్మగారి గురించి కూడా. ఆమె కూడా ములంగ ఫ్యామిలీకి చెందిందే. ఆమె ఎవరైనా ఒక గోస్ట్ లాగా తయారు చేసి ఆమె అయితే 30 సెకండ్స్లో చంపేయగలదని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ దగ్గర నుంచి బ్లడ్ స్టోన్ అనేది తీసేసుకుంటుంది అనమాట ములంగ అయితే బలవంతంగా. ఇంకా బ్లడ్ స్టోన్ని చూసి ఇంకా నాకు దక్కేవు, నాకు చావే లేదు అని చెప్పి ఆ బ్లడ్ స్టోన్ని తన రింగ్ని రెండు అయితే మెజ్ అనేది చేస్తుంది. ఆ రెండుని మెజ్ చేయడం వల్ల ఒక చిన్న భూకంపం అయితే అక్కడ వస్తుంది అనమాట. ఇంకా అప్పుడే ఫ్యాంటసీ స్టోన్ కూడా మెరుగుస్తూ ఉంటుంది. ఆ ఫ్యాంటసీ స్టోన్ మెరగడం వల్ల ఎక్కడైతే ముళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మెజ్ చేసేసింది ములాన్ అని చెప్పి. ఇంకా వెంటనే ములాన్ని ఆపాలనుకుంటారు. ఇంకా ములాన్ అయితే తన యాస్టీస్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే సముద్రంలో పాడేమని అని చెప్పి అక్కడున్న సైనికులకైతే చెప్తుంది. ఇంకా హీరోని ఓడించడానికి కూడా వెళ్ళాలి అని చెప్పి. ఇంకా ఇక్కడైతే అందరూ ఎల్యూజన్లోకి వెళ్ళిపోయి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారన్నమాట. అలా మనుషులందరినీ తన పవర్తో ఇల్యూజన్లో ఉంచేస్తుంది. అలా ఒకరినొకరు చంపుతూ ఉన్నప్పుడు ఇక్కడైతే అక్కడి నుంచి జిన్ తప్పించుకోవాలని అనుకుంటుంది అనమాట. ఇంకా జిన్ని అయితే కాపాడి వెంటనే సేతు అయితే తన ఇంటికి అనేది ఇచ్చి నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, నీకు నేను మాట అనేది ఇస్తున్నాను, అక్కడ లియాంగ్ ఉంటే కంపల్సరీ తన ప్రాణాలతో నీకైతే తీసుకొచ్చి చూపిస్తాను, నువ్వు ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతాడు. ఇంకా అప్పుడే అక్కడ జిన్ అయితే పిలుస్తుంది అనమాట సేతు అని చెప్పి. ఏంది అని చెప్పి అడిగేసరికి తనొక్కడే కాదు నాకు ముఖ్యమైన వాడు, నువ్వు కూడా నాకు ముఖ్యమైన వాడివే, నువ్వు జాగ్రత్తగా ప్రాణాలతో నా దగ్గరికి తిరిగిరా, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి సేతుతో అయితే అంటది. నువ్వు ఎన్ని రోజులకి ఈ మాట చెప్పావో తెలుసా, నేను ముఖ్యమైన వాడినని, నేను నీ కోసం తిరిగి వస్తాను అండ్ తన్ను కూడా తీసుకొస్తాను అని చెప్పి అంటాడనమాట. హీరో సేతు ముగ్గురు అయితే ఇక్కడ ములాన్ దగ్గరికి వెళ్ళి ములాంగ్ని ఎలాగైనా చంపాలి, లేకపోతే తన దగ్గర నుంచి బ్లడ్ స్టోన్స్ అండ్ రింగ్ అనేది తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. ఇంకా హీరో అండ్ సేతు అయితే ఫుల్గా ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట ములాంగ్తో. కానీ వాళ్ళైతే ఆ పవర్ని తట్టుకోలేకపోతారు. ములాంగ్ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర కన్నా ఎక్కువ పవర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉండడం వల్ల తనకైతే అదేమీ అర్థమవుదు వీళ్ళకి ఏం చేయాలో. ఇక్కడ చూసేసరికి తన పవర్తో తన అయితే ఒక అగ్నిజ్వాలని సృష్టిస్తుంది. హీరో వాళ్ళకి ఫైర్ అంటే భయం కదా, ఆ ఫైర్ని సృష్టిస్తుంది అనమాట. ఇక్కడ మనకి లియాంగ్ని చూపిస్తారు. లియాంగ్ అక్కడ ఉన్న ఫైర్ని చూసి తన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. తను ఇల్యూజన్లో నుంచి బయటకైతే వచ్చేస్తాడు. తను అసలు ఎవరు అనేది కూడా తనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా తను అయితే ఆ ఇల్యూజన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడ హీరో మీద ఒక నిప్పు రవ్వ అనేది పడడం అనేది చూస్తాడనమాట. ఇంకెళ్ళకైనా హీరోని కాపాడాలనే చెప్పి అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా పరిగెట్టుకొని హీరోని అయితే పక్కకు అనేది తోసేస్తామని వస్తాడు. ఇంకా అక్కడైతే షేన్ పరిగెట్టండి అని చెప్పి వెంటనే అయితే తోసేస్తాడనమాట హీరోని. ఇంకా జ్వాల నుంచి వచ్చిన నిప్పు అంతా లియాంగ్ మీద వెళ్ళిపోతుంది. ఇంకా లియాంగ్ అయితే అక్కడికక్కడే మాడిపోయి చనిపోతాడనమాట. ఇదంతా చూసిన హీరోకి చాలా కోపం అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మూవ్ అయితే తన బ్లడ్ అంతా ఇక్కడ ఫ్యాంటసీ స్టోన్ మీద వేస్తాడనమాట. ఇంకా ఫ్యాంటసీ స్టోన్ అనేది యాక్టివేట్ అనేది అవుతుంది. అదొక బర్డ్ రూపంలో హీరోకి అయితే వెళ్తుంది. ఇంకా హీరోకి అయితే పవర్ అంతా కన్వర్ట్ చేయడం వల్ల హీరోకి అయితే రెక్కలు అనేది వస్తుంది అనమాట. అలా తనకి చాలా పవర్ అనేది ఉండడం వల్ల ఇక్కడ ములాంగ్ని అయితే స్పాట్లో అనేది చంపేస్తాడు. ఇంకా ములాంగ్ అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. ఇంకా ములాంగ్ చనిపోయాక ఇక్కడైతే ఇక్కడ మూవ్ కూడా చనిపోతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ని సముద్రంలో పాడేమంది కదా, ఇంకా షిప్లోకి అయితే వెళ్ళి హీరోయిన్ ఎక్కడ ఉందో అనేది వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ కూడా కనబడుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇక్కడే ఉండు, నీకైతే వాటర్ తీసుకొస్తా అని చెప్పి హీరో అక్కడికైతే వెళ్తాడు. ఇంకా హీరోయిన్ కూడా అక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఉన్న అక్కడ సైనికుడు అయితే అక్కడ బాంబ్ అనేది యాక్టివేట్ చేసేస్తాడనమాట. ఇంకా బాంబ్ అనేది యాక్టివేట్ చేయడం అనేది ఇక్కడ హీరోయిన్ అయితే చూసి గట్టిగా అయితే అరుస్తుంది. సేతు ఒకడే రావడం అనేది జిన్ అనేది చూస్తుంది. సేతుతో పాటు లియాంగ్ రాకపోయేసరికి తనకైతే అర్థమైపోతుంది. సేతు అయితే చెప్తాడు, నేను నీకు ఒక మాట అనేది ఇచ్చాను కానీ అది నిలబెట్టుకోలేకపోయాను, లియాంగ్ చనిపోయాడు అని చెప్పి అనేసరికి ఇక్కడ జిన్ అయితే అంటది, నువ్వు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు కదా, నీకు నేను ముందే చెప్పాను నువ్వు సురక్షితంగా నా దగ్గరికి రావాలని చెప్పి, నువ్వు వచ్చావు, నాకు అది చాలు అని చెప్పి జిన్ అయితే అంటదన్నమాట సేతుతో. ఆ మాటకి సేతు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. జిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సేతుని అర్థం చేసుకుంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ సముద్రంలో పడిపోయేసరికి ఒక సహాయంతో అయితే ఉంటాడు. ఇంకా హీరో అయితే అంటాడనమాట, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి. హీరోయిన్ అయితే అంటది, మన అంత త్వరగా అయితే అంత త్వరగా ఐలాండ్కి వెళ్ళిపోవాలని. కానీ ఆ మాటకి హీరో అయితే, లేదు మనం వెళ్ళలేము, నువ్వు నాకు ప్రామిస్ చేయి, నువ్వైతే ఎప్పుడూ ఒకే చోట ఉండకు, వేరే వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉండు, లేకపోతే నిన్ను గుర్తుపెట్టేస్తారు సరేనా అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే, మీరు రారా నాతో పాటు, మీరు కూడా రావచ్చు కదా అని చెప్పి అంటే హీరో అయితే చెప్తాడు, లేదు నేను రాలేను అని. ఎందుకు, మీరు కూడా రండి అని అనగానే, మిలాన్ చెప్పేది విను,
ఇప్పుడు సూర్యాస్తమవుతుంది. సూర్యాస్తమయ్యాక నాకు ఆ కిరణాలు తగిలితే నేను చనిపోతాను. నీకే తెలుసు కదా సూర్యాస్తమికి నేను తట్టుకోలేనని. ఇప్పుడు వేరే దారి లేదు. అండ్ బ్రతికించడానికి నన్ను బ్లడ్ స్టోన్ కూడా లేదు. బ్లడ్ స్టోన్ కూడా నా దగ్గర నుంచి మాయమైపోయింది. అది ధ్వంసం అయిపోయిందని చెప్పి అనగానే మిలాంగ్ అయితే లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏదో కిరణాలు పడడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఇక్కడైతే వాటర్తో వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ హీరో అయితే పిచ్చి పనులు చేయకు మిలాన్, మనం వెళ్ళలేము, నీకు కూడా తెలుసు కదా. ఇంకా ఆపు మిలాన్, మిలాన్ అది కాదు ఆపు అంటే లేదు అవ్వదు అని చెప్పి అంటదన్నమాట. మిలాన్ ఇలాంటి పనులు చేయకు అని అంటే మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు అనగానే ఏమీ చేయలేము అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా అప్పుడే సూర్యకిరణాలు అయితే వచ్చేస్తాయి. మిలాన్ నాకు నువ్వంటే చాలా ఇష్టం మిలాన్, నేను వదిలేసి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగా ఉందని అంటాడు. అలా అనేసరికి సూర్యకిరణాలన్నీ హీరో మీద అయితే పడతాయి. అలా హీరో అయితే అక్కడికక్కడే చనిపోతాడు మాడిపోయి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ డ్రామా అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.